ఎన్నికలప్పుడు పనికిమాలినోడు మాట్లాడాడు, నెల రోజుల లోపలనే ఆడ కుర్చీ కూర్చొని మొత్తానికి కాంపౌండ్ కట్టిస్తాను. ఆ విధవ మాటలు మాట్లాడినటువంటి విధవల్ని ఇలా అడుగుతున్నా నేను. 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు పడింది, 2.5 ఏళ్ళు కావాల్సి, 1 నెలలో కట్టిస్తామని. ఇది మొత్తం ప్రభుత్వానిదే అన్నారు మొట్టమొదటి మాట. బోర్డు పెట్టండి ఆడ, మీది సర్కార్ది అయితే ఇది సర్కార్ది అని బోర్డు పెట్టండి. మీ సర్కారు రండ సర్కారా, చాతగాని సర్కారా, అసమర్థ సర్కారా? సర్కారుదే అయితే బోర్డు పెట్టు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందిరా విధవా అని చెప్తుంటే కూడా లేదు ఈ సర్కారుదే అని మాట్లాడినటువంటి విధవలు ఇవాళ ఏం పని చేస్తుంది? మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఏ పదవుల్లో ఉండని, దురుద్దేశంతో దుష్ప్రచారం చేసినటువంటి విధవనా కొడుకులందరినీ అడుగుతున్నాను నేను ఇవాళ. అది సర్కారుదే అయితే సర్కారు బోర్డు పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ కట్టి పని చేయించండి. చేత కాదు, ఎందుకంటే సర్కారుది కాదు అని కోర్టులు తీర్పు చెప్పినాయి, నేను చెప్పడం కాదు. సర్కారు భూమి అయినప్పుడు యజమానులకు ప్రత్యామ్నాయ భూమి మేము ఇంకో తోనిపిస్తామని మీరు లెటర్ ఎట్లా పెడతారు? మీరు ఆ ప్రతిపాదన ఎట్లా పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాట, మీ వాదన మీరు మాట్లాడుతూ వచ్చింది నిజమైతే, సర్కారుదే అయితే భూమి, ఆ యజమానులు అనుకునేటువంటి వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా భూమి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? అంటే గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గపు దుష్ప్రచారానికి ముక్కు నేలకు రాస్తారా? మనిషి అయి పుట్టుక పుడితే క్షమాపణలు చెప్తారా? ఆయన మాట్లాడిన వాళ్ళందరినీ అడుగుతున్నా, వాళ్ళు ఏ హోదాలన్నా ఉండని, సిగ్గుశరం ఉంటే మనుషులైతే, మీకు లజ్జ ఉంటే, మానాభిమానం ఉంటే, ఒక మాట ఒకరి మీద అభియోగం మోపి మాట్లాడేటప్పుడు దీని పర్యవసానం ఏడుకుంటుందో అని ఆలోచించకుండా మాట్లాడి ఇవాళ మీరు డొంక తిరుగుడు మాటలు మాట్లాడినా, ఇంకేదో సమాధానం చెప్పే మాటలు మాట్లాడినా అది